కొళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత మానస సరోవరంలో మనందరము కూడా హాయిగా సేద తీరుతున్నాం. ఒకవైపు ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సచ్చరిత అనేటువంటి ఈ మానస సరోవరము మన మనస్సులను శాంతింపజేస్తుంది. చల్లటి సాయి కథల్లో మనం మునిగి తేలుతూ ఉంటే తాపత్రయాలు ఏవి దహించినట్టే బయట ప్రపంచంలో ఏమి జరుగుతున్నా సరే మనము మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. 14వ అధ్యాయంలో ఇదే విషయాన్ని శ్రీ హేమాడ్ పంత్ చెప్తారు. సాయి కథలను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. అంతేకాదు సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి సుఖాల నిధి లభిస్తుంది. మనం సుఖం అనేటువంటి దానికి మన పరిభాషలో అనేక రకాలైనటువంటి డెఫినేషన్స్ మనం రాసుకుంటాం. సుఖం ఎప్పుడు కలుగుతుంది? మనకు కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నప్పుడు మనము సుఖావస్థలో ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం. కానీ అసలైనటువంటి సుఖావస్థ ఒక్క గురు కథాశ్రవణంతో మాత్రమే లభిస్తుందనేటువంటి వాస్తవాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. మనము లౌకిక వ్యవహారాల్లో కుటుంబ వ్యవహారాల్లో మునిగి తేలినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక అసంతృప్తి అలజడి ఇటువంటి వాటితోటే సతమతమవుతాం. కేవలము గురు కథాశ్రవణం అనేటువంటి అభ్యాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అమితమైనటువంటి సుఖం లభిస్తుంది. మనము ఏ సుఖం కోసం మరి పరితపించాలి? లౌకికంగా వస్తుపరంగా వచ్చేటువంటి భౌతిక వస్తువుల సుఖం కోసం మనం పరితపించాలా? ఏమాత్రం కూడా నయా పైసా ఖర్చు లేనటువంటి గురు కథాశ్రవణం ద్వారా సిద్ధించేటువంటి సుఖాల నిధి కోసం మనం పరితపించాలా? ఖచ్చితంగా గురు కథాశ్రవణం ఇచ్చేటువంటి సుఖాల నిధి కోసం మనము పరితపించాలి. ఎందుకంటే సచ్చరితలో మనం చదివేటువంటి ప్రతి విషయం కూడా మన మనస్సును తట్టి లేపుతుంది. 14వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు హేమాడ్ పంతు చెప్పినటువంటి దక్షిణ అనేటువంటి దానికి విస్తృతమైనటువంటి అర్థము మన హృదయాలను ఉప్పొంగింపజేస్తుంది. సాయి కథామృతానికి ఉన్నటువంటి గొప్ప మహత్వం ఏమిటో తెలుసా? ఈ కథలోని 4 అక్షరాలు మన చెవిలో పడగానే మనస్సులో సాయి యొక్క ప్రతిరూపం మనకు ప్రత్యక్షమైపోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే పగలు రాత్రి అనేటువంటి తేడా ఉండదు. అదే నిద్రావస్థ అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన్నే మనకు గుర్తొస్తుంటారు. ఆయన స్మరణలోనే మనం ఉంటాం. జాగృతావస్థలో స్వప్నంలో కూర్చున్నా లేచినా భోంచేస్తున్నా పడుకున్నా జనుల మధ్య ఉన్న వనాల్లోకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా వారు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటారనేటువంటి గొప్ప విశ్వాసం నమ్మకం మనకు కలుగుతుంది. సచ్చరిత మనకిచ్చేటువంటిది ఏమిటి అంటే బాబా ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నారనేటువంటి భావనను విశ్వాసాన్ని బలంగా మనలో నాటుతుంది. అందుకనే సచ్చరిత లేనటువంటి సాయి సహచర్యము ఏ ప్రయోజనాన్ని కూడా ఇవ్వదు. సచ్చరిత సహవాసమే మనకు సాయితో ప్రత్యక్ష అనుభవంగా మనం భావించాలి. లౌకికంగా మనకు ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా సద్గురువు యొక్క సహచర్యం లేనటువంటి జీవితం శోభించదు. సద్గురు సహచర్యం వల్లనే నువ్వు లౌకికంగా సమకూర్చున్నటువంటి వాటికి అన్నింటికీ కూడా సద్గురు సహచర్యం వల్లనే విలువ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని 14వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 14వ అధ్యాయంలో నాందేడ్లో ఉంటున్నటువంటి పార్సీ సేటు కథ మీరందరూ కూడా చదివి ఉంటారు. రతన్జీ వాడియా. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. ఇంటి నిండా కూడా 12 మంది ఆడపిల్లల సంతతి ఉంది. అయినా సరే ఆ సేటు జీవితము అసంతృప్తిగా ఉంది. అలా అని చెప్పి ఆ సేటు చేయనటువంటి ధర్మకార్యము లేదు. అడిగినటువంటి వారికి సహాయం చేయడం అనేటువంటిది తన ధర్మంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. అయినా సరే తన మనస్సు దేనికోసమైతే తపిస్తుందో ఆ కోరిక
ఏళ్ళు గడుస్తున్నా తీరలేదు. అనేక మంది మహాత్ములను కలిశాడు, అనేక పూజలు చేశాడు. అవసరమైతే తనకున్నటువంటి సర్వస్వాన్ని దారబోసైనా సరే తన వంశానికి వంశోద్ధారకుణ్ణి ఎలాగైనా సరే అనుగ్రహించాలని చెప్పి దేవీ దేవతల పూజలు చేయించాడు. అయినా సరే రతన్జీ వాడియా కోరిక తీరలేదు. నాందేడ్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎంత అదృష్టవంతుడు ఈ రతన్జీ వాడియా, సకల భోగాలు ఉన్నాయి, అసలు తను ఎక్కడ పెట్టుబడి పెడితే రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు లాభం వస్తుంది, ఇటువంటి అదృష్టవంతుడు ఎవడుంటాడు అని చెప్పి తన స్నేహితులు బంధువులు తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రతన్జీ వాడియా సౌభాగ్యాన్ని పొగుడుతూ ఉంటారు. కానీ జనంలో నుంచి గృహంలోకి వెళ్ళినటువంటి రతన్జీ వాడియా రోజు వేదనతో నిద్రపట్టనటువంటి రాత్రులు అనేకం గడిపాడు. ఇన్ని ఉన్నా సరే పుత్ర సంతానం లేనటువంటి నా ఇల్లు ఎన్ని ఉంటే ఏమి లాభం, ఎంత సంపద ఉంటే ఏం లాభము, అసలైనటువంటి సంపద నాకు పుత్ర సంతానం కదా అని చెప్పి వెదతో అనేక రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చినటువంటి సంఘటనలు, చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. ఇంత బాధలో ఉన్నా సరే రతన్జీ వాడియా తన యొక్క బాధను ఎవరి వద్ద వ్యక్తపరిచేటువంటి వారు కాదు. దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకులే నాకు అనుగ్రహం లేనటువంటి ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలని చెప్పి ఏ రోజు ఆలోచించలేదు. కానీ తన మనస్సుకు బాగా దగ్గరగైనటువంటి మిత్రుడు దాస్కన్ మహారాజు ఒకరోజు నాందేడ్లో ఉంటే ఎవ్వరి వద్ద అప్పటి వరకు చెప్పుకోలేనటువంటి తన బాధను దాస్కన్ మహారాజు చెప్తారు. అయ్యా, నన్ను అందరూ అదృష్టవంతులు అంటున్నారు, నేను చేయనటువంటి ధర్మకార్యమే లేదు, నేను అసలు పాపకర్మలు చేసినటువంటి దాన్ని నేను ఎరగను, నా బుద్ధి పుట్టినప్పటి నుంచి కూడా నేను సవ్యమైనటువంటి మార్గంలోనే ఉన్నాను, నేను సంపాదించినటువంటి దాంట్లో ఎక్కువ భాగం నేను దాన ధర్మాలకు పరోపకారానికే వినియోగించాలనుకున్నాను, కానీ ఆ భగవంతుని యొక్క కరుణ నా పైన లేదు అని అంటాడు. దాస్కన్ మహారాజ్ చెప్తాడు, అంటే బాబా కృప ఎట్లా ఉంటుందో చూడండి. దాస్కన్ మహారాజ్ వద్దే ఈ రతన్జీ వాడియా ఎందుకు తన యొక్క బాధను చెప్పుకోవాలి? నిజంగా దాస్కన్ మహారాజు ఏమీ తీర్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు, కేవలం ఒక కీర్తనాకారుడు. అనేక మంది మహాత్ముల యొక్క చరిత్ర రాస్తున్నాడు. ఏ పరిహారాలు చేసేటువంటి వాడు కాదు, జ్యోతిష్యుడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, లేకపోతే చాలా కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి ఆప్తమిత్రుడు కూడా దాస్కన్ మహారాజ్ కాదు. బాబా యొక్క లీల ఇలానే ఉంటుంది. ఎవరి ద్వారా అయితే తన కోసం పరితపిస్తున్నటువంటి బిడ్డను, తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డను రప్పించుకోవాలో వారితో బాబా కలుపుతారు. ఆ విధంగా దాస్కన్ మహారాజును రతన్జీ వాడియాను బాబా కలిపారు. దాస్కన్ మహారాజు చెప్తారు, సేట్ మీరు ఏమాత్రం కూడా ఆందోళన చెందవద్దు, షిరిడీ వెళ్ళండి, అక్కడ సాయి పరమాత్మ ద్వారకామయిలో కొలువై ఉన్నాడు. అది కేవలము ద్వారకామయి కాదు, అక్కడ అడుగుపెట్టినటువంటి వారికి అనుగ్రహం అనేటువంటిది లేకుండా ఎవ్వరికీ లేదు. అందులో అడుగుపెట్టినటువంటి వారికి ప్రతి ఒక్కరికి అనుగ్రహం దక్కాల్సిందే, ప్రతి ఒక్కరి మనోవాంఛలు నెరవేరాల్సిందే. ఆ దయాలు అయినటువంటి శ్రీ సాయిబాబాకు మన పైన దయ కలగాలే కానీ ఒక్క పుత్రుడేమిటి సేట్, నీ ఇంటి నిండా మగపిల్లలు తాండవం చేస్తారు, నీ ఇంటిని పుత్ర సంతానానికి నిలయంగా చేసేటువంటి సమర్థులు శ్రీ సాయి భగవానులు, వెళ్ళి దర్శించుకోండి అని అంటారు. రతన్జీ వాడియా కొండంత ఆశతో నాందేడ్ నుంచి బయలుదేరుతాడు షిరిడీకి. పెద్ద పెద్ద పళ్ళబుట్టలు, మిఠాయిలు, పూలదండలు తీసుకుని వెళ్ళి ద్వారకామయిలో బాబాను చూసి బాబా వద్ద రతన్జీ వాడియా అత్యంత వినయంగా కూర్చొని బాబాకు ఈ విధంగా నివేదిస్తారు. ప్రజలు మహాకష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల వద్దకు వస్తారన్న విషయాన్ని నేను విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాలకు విన్నవించుకుంటున్నానని చెప్పి రతన్జీ వాడియా బాబా పాదాల్లో వారి యొక్క శిరస్సును ఉంచుతారు. బాబా అతనితో ఇలా అంటారు,
వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావా? నాకేం దక్షిణ తెచ్చావో ఇవ్వు, నీవు కృతార్థుడవవుతావు అని బాబా అంటారు. బాబా తన వద్దకు ఎవ్వరు వచ్చినా సరే ముందు వారి యొక్క కర్మలను తీసివేయడానికి, వారికి ధర్మగుణాన్ని, దానగుణాన్ని, ఔదార్యపు మనస్సును కలిగించడానికి వారి వద్ద దక్షిణను బాబా అడిగేటువంటి వారు. ఈ 14వ అధ్యాయంలో హేమాడ్ పంతు దక్షిణకు సంబంధించి రాసినటువంటి మాటలు ప్రతిసారి చదివినప్పుడు మనస్సు ద్రవించిపోతుంది. బాబా వచ్చినటువంటి ప్రతి భక్తుల్ని కూడా వారు ఉన్నవారా, లేనివారా, ధనవంతులా, భికారియా అనేటువంటిది కాదు. బాబా ఖచ్చితంగా వారిని దక్షిణ అడిగేటువంటి వారు. బాబా యొక్క నైజం ఎలా ఉండేదంటే అనేక పాఠాలు నేర్పించడానికి ఆగర్భ శ్రీమంతుడైనటువంటి భక్తుడి వద్ద దక్షిణ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఒక బికారి అయినటువంటి భక్తుడి ఇంటికి వెళ్ళి డబ్బు బదులు తీసుకొచ్చుకో, డబ్బు తీసుకురా అని చెప్పి పంపించేటువంటి వారు. అంటే భక్తుడి యొక్క అహంకారాన్ని తీసివేయడానికి, తన గురుసేవ కోసము ఎవరి వద్దకైనా వెళ్ళి అడిగేటువంటి ఆ స్థితిని కల్పించడానికి, అంటే ఒక అహంకారం అనేటువంటి దాన్ని ఏ విధంగా బాబా నిర్మూలించాడు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి, షిరిడీలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఆ వ్యాపారి దగ్గరికి పోయి 5 అణాలు 6 అణాలు 2 రూపాయలు 4 రూపాయలు అడుక్కొని రావాలా అనేటువంటి అభిమానము, అహంకారము లేకుండా బాబా అనేక మంది భక్తులకు ఇటువంటి అనుభవాలను ఇచ్చేటువంటి వారు. బాబా ఎందుకు దక్షిణ అడిగేటువంటి వారు? బాబా కేవలము దక్షిణను స్వీకరించడం మాత్రమే కాదు, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాబా వారి దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వేమీ చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలు నేను ఇస్తాను కదా అనేటువంటి మాట అన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు, ఆ క్షణాన అవసరానికి డబ్బు లేనటువంటి వారికి డబ్బు చాలా సునాయాసంగా వారి వద్దకు వచ్చి చేరేటువంటిది. అంటే బాబా యొక్క అనుగ్రహం అలా ఉండేది. బాబా దక్షిణ అడిగేటప్పుడు తన భక్తుల పట్ల ప్రేమను చూపెట్టాల్సినప్పుడు, భక్తుల నుండి మరింత ప్రేమను తను కోరుకున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట అనేటువంటి వారు, ప్రపంచంలో ఒకరికి మరొకరు ఉన్నారు, నాకైతే ఇక్కడ ఎవ్వరూ లేరు, నాకు అల్లాయే అల్లా, నాకు కేవలం భగవంతుడు మాత్రమే నాకు తోడు, నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు, అట్టివారు నాకు ఒకటి ఇస్తే వారికి 100 రెట్లు నేను ఇస్తానని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. ఇది ఈరోజుకు కూడా అక్షర సత్యం. బాబా ఏ ఆపేక్షలు లేనటువంటి వారు. వారికి దక్షిణ ఎందుకు? దక్షిణతో ఏం చేస్తారు వాళ్ళు? బాబా తనకు వచ్చినటువంటి దక్షిణను ప్రతి రూపాయిని కూడా లోక కళ్యాణార్థమే దానిని ఖర్చు పెట్టారు. బాబా మార్గంలో దక్షిణకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, బాబా పేరు మీద ఇచ్చేటువంటి దక్షిణ బాబా సేవలో వినియోగించడం ద్వారా అది మరిన్ని తరాల వారికి బాబా అనేటువంటి మహత్తు చేరడానికి ఆ దక్షిణ ఉపయోగపడుతుంది. హేమాడ్ పంతు ఇక్కడ చక్కటి వివరణ ఇస్తారు. బాబా పదే 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 ఎందుకు డబ్బు అడుగుతారు? అసలు బాబాకు ఏమి అవసరం? బాబా దక్షిణ అనేటువంటి మిషతో నిరహంకార భావంతో నమ్రతగా ప్రవర్తించాలని భక్తులకు బోధించేటువంటి వారు. అంటే అడిగేటువంటి వ్యక్తి ఒక ఫకీరు అడుగుతున్నాడు కాబట్టి నేను ఇస్తున్నాననేటువంటి భావన కాదు. దక్షిణ అనేటువంటి మిషతో నిరహంకార భావన మీలో ఉండాలి. అదేవిధంగా నమ్రతగా ప్రవర్తించాలని చెప్పి బాబా భక్తులకు బోధించేటువంటి వారు. సాయిబాబా ఏ కోరిక లేనటువంటి వారు, మరి వారికి డబ్బుతో పనేమిటి? భక్తుల నుండి డబ్బును ఆశించేటువంటి వారు నిష్కాములు ఎలా అవుతారు? ఈ ప్రశ్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాలకు దక్షిణ అడిగితే ప్రేమతో ఇచ్చేటువంటి వాళ్ళు 10 మంది ఉంటే, దక్షిణతో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని విమర్శించేటువంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఆ రోజు కూడా బాబా దక్షిణకు సంబంధించి
అనేక వాదోపవాదాలు జరిగేవి. దానికి సంబంధించి హేమాడ్ పంతు రాసినటువంటి ఆ 4 లైన్లు మనం చదువుకుంటే, ఆ 4 ఓవిలు చదువుకుంటే బాబా తన భక్తుల నుంచి దక్షిణ తీసుకోవడానికి ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది. రాయిని, రత్నాన్ని, రాగి నాణాన్ని, బంగారు నాణాన్ని ఒకేలా చూసేవారు చెయ్యి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేటువంటి వారికి వైరాగ్య దీక్షభూని విరక్తునికి నిరాపేక్ష లేనటువంటి వారికి డబ్బు పైన ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బు అడుక్కోవడమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆయుష్మికాల వైపు అసలు చూడనటువంటి సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమ సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తి పరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువులకు దక్షిణ ఏమీ అవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీరుగా ఉన్న లోభం వదలలేదు, నిత్యం డబ్బును బాబా ఆరాధిస్తారా అని చెప్పి జనులు భావించేటువంటి వారు. ఇటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హేమాడ్ పంత్ చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? బాబా దక్షిణ అడిగేది ఎందుకోసమో తెలుసా? బాబా దక్షిణను ఇలా చెయ్యి చాచి అడుగుతారు కదా, ఆ చెయ్యిలో నువ్వు పెట్టినటువంటి దక్షిణ కాదు, ఆ చెయ్యిలో నీ చెయ్యి పెట్టడం ద్వారా పీకల్లోతు కర్మల్లో ఉన్నటువంటి నిన్ను ఆ చెయ్యి పట్టి లేపడానికి బాబా నీ నుంచి దక్షిణ తీసుకుంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు ఆ రోజు ఈరోజు కూడా అసలు భగవంతుని కార్యంలో దక్షిణ ఎందుకు సమర్పించాలనేటువంటి దాంతో ఉంటారు. బాబా దక్షిణ తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి మరొక అంతరార్థం ఏమిటంటే, ధర్మకార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనము మనము వ్యర్థమైనటువంటి విషయ సుఖాల కోసం ఖర్చు పెడుతున్నాం. అటువంటి ధనాన్ని కూడబెట్టడం, ఆ విషయ వస్తువుల కోసం ఖర్చు పెట్టడం ద్వారా నువ్వు సంపాదించినటువంటి దాంట్లో ఎక్కువ భాగము అది నిరుపయోగం అవుతుంది. నీవు సంపాదించినటువంటి దాంట్లో ఎక్కువ భాగము ధర్మకార్యాలకు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అది సద్వినియోగం అవుతుందనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ మనకు చెప్తారు. బాబా యొక్క చర్య ఎలా ఉంటుందంటే, బాబా ఆ రోజైనా ఈ రోజైనా దక్షిణ ఎందుకోసం అడుగుతారు? ఈరోజు మనము సచ్చరిత మహాయజ్ఞం చేస్తున్నాం. సచ్చరిత మహాయజ్ఞం కానీ, లేకపోతే సాయి టీవీలో జరిగే ఏ కార్యక్రమానికైనా కానీ, వరాల సాయి మందిరంలో జరిగేటువంటి దానికి బాబా అడిగేటువంటి దక్షిణ దేనికోసం? ఆయన కోసమా? కాదు కదా. ఆ దక్షిణ ద్వారా మరింత రమ్యమైనటువంటి భక్తులను మురిపించి మెచ్చించేటువంటి అనేక కార్యక్రమాలను, వారికి అద్భుతమైనటువంటి అనుగ్రహాలను ఇవ్వడానికి కదా. బాబా తన కార్యక్రమాలను ముందుకు కొనసాగించుకోవడానికి ఖచ్చితంగా ఆ రోజు ఈరోజు బాబా ఖచ్చితంగా దక్షిణను అడుగుతూనే ఉన్నారు. దానిని అర్థం చేసుకొని సమర్పించినటువంటి వాళ్ళు ధన్యులు. ఈ సచ్చరిత మహాయజ్ఞానికి సంబంధించి కార్యక్రమం ప్రారంభానికి ఒక 900 సచ్చరితలు ఈ ఏడాది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలుగా సంస్థాన్ వారు సచ్చరిత ప్రింట్ చేయలేదు. 3 సంవత్సరాల తర్వాత కూడా చాలా కొద్ది మందికి ఇవి లభ్యమయ్యాయి. అందులోనూ కొత్త ఎడిషన్ వచ్చింది. ఇది అందరి గృహాల్లో ఉండాలని చెప్పి ఒక సంకల్పం. కానీ సాయి టీవీకి ఉన్నటువంటి ఈ రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ ఖర్చులు, ప్రతి నెల మనం చేసేటువంటి వ్యయం, దీనంతటికీ కూడా ఒకేసారి 1,00,000 రూపాయలు మనము దీనికి ముందుగా పెట్టుబడి పెట్టడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొహమాటంతో కొద్ది మంది భక్తులను అడిగాం. దాంతో ఈ కొద్ది సంఖ్యలో ఈ పుస్తకాలను సమకూర్చుకోగలిగాం. కానీ బాబా హృదయం మాత్రము తల్లడిల్లిపోతూ ఉంది. తన హృదయం తల్లడిల్లిపోతుందనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మనకు? ఏదో ఒక లీల ఆయన చేసి ఆయన హృదయం ఎంత తల్లడిల్లుతుందనేటువంటిది తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వరుసగా ఒక 4-5 ఫోన్ కాల్స్ వాహిని గారికి వచ్చాయి.
ఆ ఫోన్ కాల్స్ యొక్క సారాంశం ఏమిటంటే, నా కోసము మీ అందరి జీవితాలను తరింపచేసేటువంటి గురు కథ శ్రవణం కోసం, ఆ గురు కథ మీ అందరికీ మేలు చేయాలని చెప్పి అక్కడ నా వాడొకడు పరితపిస్తున్నాడు, వాడికి కొంతనైనా సరే చేయూతనీయమని చెప్పి బాబా ఒక భక్తుడికి ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇచ్చాడంటే, అతను విదేశాల్లో ఉంటాడు. 2 రోజుల క్రితము వాహిని గారికి ఫోన్ చేసి, నేను అనిల్ గారితో మాట్లాడాలండి అని అన్నారు. చెప్పండి దేనికోసము? ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఇప్పుడు సచ్చరిత మహాయజ్ఞం జరుగుతుంది, రోజు ప్రోగ్రాం చెప్పుకోవాలి, పూజ ఇదంతా, దాంతో కొంచెం ఒత్తిడిలో ఉంటారు, చెప్పండి అంటే, నేను అమెరికాలో ఉంటానండి, నాకు తెలియదు, నిన్న స్వప్నంలో నేను అనిల్ గారితో కలిసి షిరిడీకి వెళ్ళినట్టు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సమాధి మందిరంలో నుంచి మాతో పాటు బాబా లేచి వచ్చి ద్వారకామయిలోకి వెళ్ళిన తర్వాత నన్ను అనిల్ గారికి అప్పగించి వెళ్ళిపోయారు వారు. నాకు ఆ కళకేమిటో అర్థం తెలియట్లేదండి. ఒకసారి అనిల్ గారితో ఈ విషయం చెప్తే, బాబా నన్ను అనిల్ గారికి అప్పగించారంటే విషయం చెప్తే అనిల్ గారు సంతోషిస్తారని చెప్పి ఫోన్ చేశానండి అని అన్నారట. అప్పుడు వాహిని గారికి కొంత మనసులో కలుక్కుమని ఒక మాట అన్నారట. దాని అర్థము మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అది చెప్తే మేము సంతోషపడతామనుకుంటున్నారంటే, లేదు మీరు సంతోషపడతారనుకుంటున్నారండి అని అన్నారట. మేము ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాము, బాబా ఇటువంటి అనుభవాలు మీకు ఇచ్చారని, ఏదో మిమ్మల్ని అనిల్ గారికి అప్పయిపోయారని, మీకు స్వప్నంలో బాబా దర్శనం అనిల్ గారు చేయించారని, ఇవన్నీ కూడా ఏమీ కాదండి. రోజు ఇలాంటివి చాలా వింటూనే ఉంటాం, అయినా ఎప్పుడూ మా మనస్సు ఒకే స్థితిలో ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకొని ఎనలైజ్ చేసుకోండి. అనిల్ గారు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఒకవైపు ఆ కార్యక్రమము సంపూర్ణమవుతుందా లేదా అనేటువంటి దాంతో ఉన్నారు. అయినా సరే అది బాబా ఇష్టం అని చెప్పి 900 సచ్చరిత స్థానంలో ఒక 300 సచ్చరితలు మాత్రమే తెప్పించుకొని కార్యక్రమాన్ని ఆరంభించారు. మిగతావి ఇక్కడ అవసరం ఉన్నాయి. అనిల్ గారు చేసేటువంటి కార్యంలో మీరు భాగస్వాములు అవ్వమని చెప్పి బాబా సాక్షాత్తు ద్వారకామయిలో మిమ్మల్ని అనిల్ గారికి అప్పగించారంటే, వారి యొక్క సేవా మార్గంలో వారు చేస్తున్నటువంటి ఆ సేవలో, వారి ఆశయంలో మిమ్మల్ని చేయగలుగుమన్నారండి, అది అర్థమై ఉంటుంది అని అంటే, ఏమోనండి నాకు అలా అర్థం కాలేదని అన్నారట. ఇటీవల కాలంలో దాదాపు ఒక 4-5 ఇట్లానే ఫోన్ చేశారు. రాత్రి స్వప్నంలో నేను బాబా నడుమొత్తుతూ ఉన్నాను. అప్పుడు బాబా చెప్పారు, నాకు కాదు నువ్వు సేవ చేయాల్సింది, ఇదిగో పక్కనే ఉన్నారే ఈయనకు సేవ చేయనన్నారు, పక్కన అనిల్ గారు ఉన్నారు, ఆయన నడుమొత్తుమని చెప్పారు అని అంటే, నాకు అనిపించింది, బాబా నేను చేస్తున్నటువంటి దాన్ని ఎంత క్వీన్గా నువ్వు గమనిస్తున్నావు. రోజు కొన్ని గంటల పాటు ఇలా చెక్కబల్ల పైన కూర్చొని కార్యక్రమం చేయాలి, అటువంటి నొప్పిని కూడా నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి మళ్ళీ నాకు ఎవరి ద్వారానో చెప్పిస్తున్నావు. అయితే దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏ అనుభవాలు లేకున్నా సరే, బాబా ఎటువంటి స్వప్న దర్శనం ఇవ్వకున్నా సరే, కొంతమందిని చూస్తే నాకు ఎంత గర్వం వేస్తుందంటే, 82 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మకి చెప్పాను, అమ్మా ఇట్లా సచ్చరితలు ఒక 900 మనం చేయాలనుకుంటున్నాము, కానీ కొద్ది సచ్చరితలు తెచ్చి మాత్రమే ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఎందుకంటే ఇది 1వ తారీఖు 2వ తారీఖు నుంచి ప్రారంభమైందిగా, 2వ తారీఖు నుంచి అంటే శాలరీస్ మనం కట్టాల్సిన డబ్బులు దాదాపు మనం తిన్నా తినకపోయినా నెలకు ఒక 10 లక్షల రూపాయలు అట్లా సాయి టీవీకి మనం పెట్టాలి. ఇప్పుడు మనం అన్ని డబ్బులు తెచ్చి పెట్టేటువంటి పరిస్థితులు లేము అని అంటే, నేను ఒక 150 సచ్చరితలను మా వాళ్ళందరితో కలిపి నేను దానికి కావలసినటువంటి దక్షిణ నేను ఇస్తాను అని అంది. పర్లేదులే అమ్మ మీరు తొందరపడొద్దు, ఒక 10వ తారీఖు అట్లా ఇచ్చినా పర్వాలేదంటే, నీకు తొందర లేదేమో నాకుంది తొందర అని అంది. అంటే బాబాను ప్రాణ సమానంగా భావించేటువంటి వారికి బాబా ఒక బాధ్యతగా వాళ్ళు ఎలా భావిస్తారో చూడండి. చాలామందికి అనేక అనుభవాలను బాబా ఇస్తూ ఉంటారు, అనేక స్వప్న దర్శనాలను ఇస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోవడంలో మన యొక్క పరిణితి పైన ఆధారపడి ఉంటుంది. కేవలం బాబా స్వప్న దర్శనం ఇచ్చారు, అనిల్ గారు నన్ను అప్పజెప్పిపోయారంటే, అనిల్ గారికి అప్పజెప్పడం అంటే వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో
మనము కూడా తోడుగా నిలవాలనేటువంటిది బాబా ఆజ్ఞ. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒక చిన్న చిన్న సందర్భాల్లో కూడా బాబా చాలా గొప్ప పరీక్షలు పెడతాడు. ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని వేల మంది సాయి టీవీని అభిమానిస్తారు, ప్రతిరోజు సాయి గురుకులను చూస్తారు కదా. కనీసము ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇది మా బాధ్యత అనుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ నాకు ఒక 10 మంది మాత్రమే. ఎందుకంటే మాకున్నటువంటి అలవాటు ఏంటంటే, సాధారణంగా దగ్గరగా ఉన్నటువంటి ఒక 5-6 మంది, మ్యాక్సిమం 10 మందిని తప్ప మేము ఎవ్వరికీ ఫోన్ చేసి ఎప్పుడు ఏమీ అడగనటువంటి పరిస్థితి. కానీ ఎప్పటికైనా దీన్ని అర్థం చేసుకుంటారనేటువంటి ఓపికతో మాత్రము ఎప్పుడు ఉంటున్నాం. ఈరోజు మీరందరూ తలుచుకుంటే ఎంత, ఒక 200 మంది గట్టిగా మనం లేమా? 200 మంది సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళని లేమా? 200 మంది కలిస్తే ఈ సచ్చరిత మహాయజ్ఞానికి కావలసినటువంటి ఒక 2-3 లక్షల రూపాయలు మనం సమకూర్చలేమా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రతిసారి ప్రోగ్రాంలో మనం ఈ దక్షిణ అడగడం ఏమిటి అని చెప్పి. కానీ బాబా మాత్రము దాన్ని మానేయమని చెప్పాడు. ఎందుకంటే అలా భావన వచ్చినప్పుడల్లా 14వ అధ్యాయం ముందుకు వచ్చేస్తుంది మనసులోకి. బాబాయే తను దక్షిణ అడిగినటువంటి దానికి ఎంత గొప్ప వివరణ ఇచ్చుకున్నాడు. మనము బాబా కోసం కదా చేస్తున్నటువంటిది, అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటిది కదా, ఇది ఈ రోజుతో తరిగిపోయేటువంటిది కాదు కదా. అందుకోసం మనము భవిష్యత్ తరాలకు ఈ మే 19 అనేటువంటిది సచ్చరిత ఆవిష్కృత దినోత్సవం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా అందరూ కూడా గుర్తుపెట్టుకునేలాగా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఇది చేయడం జరిగింది. బాబా మొదట ఎవరిని కూడా దక్షిణ అడిగేటువంటి వారు కాదు. కేవలం వారు రోడ్డు మీద దొరికేటువంటి అగ్గిపుల్లలు, ఆ చెత్త, వాటిని మాత్రమే ప్రోగు చేసుకొని జేబులో వేసుకునేటువంటి వారు. ఎవరైనా సరే దమ్మిడి ఇస్తే తీసుకునేటువంటి వారు. ఎవరైనా 1 రూపాయో 4 అణాలో ఇస్తే మళ్ళీ వాటిని వారికే ఇచ్చేసేటువంటి వారు. మొదట ఎవరి నుంచి కూడా వారు డబ్బును తీసుకునేటువంటి వారు కాదు. కానీ సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటంటే, భక్తుడు సత్పురుషుని దర్శనార్థం వచ్చినప్పుడు ఆ భక్తుడు ఇచ్చేటువంటి దక్షిణను సత్పురుషులు, భగవంతుడు, పరమాత్మ తప్పకుండా స్వీకరించాలి. ఎందుకంటే ఏ పూజ అయినా సరే దక్షిణ లేకుండా అది పరిపూర్ణం కాదు. ఆ విధంగా వచ్చినటువంటి దక్షిణలన్నింటినీ కూడా బాబా ధర్మకార్యాలకు మాత్రమే వాటిని వినియోగించేటువంటి వారు. బాబా దక్షిణ అడగడంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, ప్రతి మనిషిలో కూడా లోభత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ లోభత్వం దేనికోసం? డబ్బు దాచుకొని దానిని చూసి సంతోషించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరొక లోభత్వం ఏమిటంటే, ఆ డబ్బు కేవలం నా వ్యక్తిగత ప్రాపంచిక అవసరాల కోసం మాత్రమే కూడబట్టుకోవాలనేటువంటి లోభత్వం. అంటే కార్యాల వైపు ఆసక్తి లేకపోవడం కూడా లోభత్వం కిందనే వస్తుంది. అటువంటి లోభత్వం అనేటువంటి పెద్ద నూతిలో ఉన్నటువంటి వారిని బాబా దక్షిణను అడిగి వారి చేతితోటి ఆ లోభత్వం అనేటువంటి ఆ గుంతలో నుంచి పైకి తీసుకొస్తారు. ఒక్క లోభత్వం అనేటువంటి గుంతనే కాదు, అంధకారం అనేటువంటి చీకట్లలో ఉన్నటువంటి మనల్ని బాబా దక్షిణ స్వీకరించి వెలుగులోకి తీసుకొస్తారు. అందుకోసం బాబా దక్షిణను జనుల నుంచి అడిగేటువంటి వారు. ఈ 14వ అధ్యాయంలో దక్షిణ గురించి ఇంత విస్తారంగా హేమట్ పంత్ ఎందుకు రాశారంటే, రతన్జీ వాడియా బాబాకు దక్షిణ ఇవ్వబోతాడు. ఇవ్వబోతే బాబా అంటారు, నాకు నువ్వు ఇవ్వాల్సినటువంటి దక్షిణలో 3 రూపాయల 14 అణాలు ఆల్రెడీ నాకు ముట్టాయి, మిగతా నువ్వు ఎంత ఇద్దామనుకున్నావు ఆ ధనాన్ని ఇవ్వు అని అంటారు. రతన్జీ వాడియాకు అర్థం కాలేదు. సరే, దీని వెనకాల ఏం అంతరార్థం ఉందో, నేను అయితే ఎప్పుడు షిరిడీకి రాలేదు, ఎప్పుడూ బాబాను దర్శించుకోలేదు, నా ఊహ తెలిసిన నాటి నుంచి అసలు షిరిడీ అనేటువంటి ప్రదేశానికి వచ్చింది ఇదే మొదటిసారి. మరి కృతంజన్మలో ఏమైనా ఈ సత్పురుషుల యొక్క మర్మం తెలియదు కదా, కృతంజన్మలో ఏమైనా ఇచ్చుంటానేమో అని చెప్పి అనుకొని సమాధానపడి ఇంటికి వస్తాడు. తర్వాత దాసన్ మహారాజ్ కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావన చేస్తారు. బాబా దర్శనం అద్భుతంగా జరిగింది, కానీ బాబా అన్నటువంటి ఒక మాట నాకు అర్థం కాలేదు. 3 రూపాయల 14 అణాలు నేను ఇచ్చానంటున్నారు, నేను ఎప్పుడూ కూడా బాబాకు దక్షిణ ఇవ్వలేదు కదా అని అంటే, దాస్కన్ మహారాజు మహాత్ముల చరిత్రలను రచిస్తున్నాడు, మహాత్ముల యొక్క వారి నైజం తెలుసు కాబట్టి అడుగుతారు, మీరు బాబా దర్శనానికంటే ముందు వెళ్ళే ముందు ఏ మహాత్మునైనా దర్శించుకున్నారా, ఏ మహాత్మునికైనా దక్షిణ సమర్పించారా అంటే, అప్పుడు రతన్జీ వాడియా అంటారు,
నేను దక్షిణ సమర్పించలేదు, కానీ నాందేడ్లో ఉన్నటువంటి మౌలీ సాహెబ్కు ఒకరోజు మా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. వారి శిష్య బృందం వచ్చి భోజనం చేశారు. ఆ రోజు ఖర్చు పెట్టినటువంటి పట్టీని పరిశీలిస్తే మాత్రం ₹3.14 ఆ రోజు ఖర్చు అయ్యాయి అని అంటారు. కాబట్టి నువ్వు సేవించినటువంటి ఆ మహాత్ముడికి నాకు తేడా లేదు. నువ్వు ఆ మహాత్ముని సేవించడం ద్వారా నా దర్శన భాగ్యం నీకు కలిగింది, నీ జీవితము ఇప్పటికీ పరిపూర్ణతకు చేకూరింది అనేటువంటిది బాబా చెప్పినటువంటి దాంట్లో అర్థము. అందువల్ల నీకు బాబా దర్శనం కావడానికి నువ్వు మహాత్ములకు చేసినటువంటి సేవ, సత్కార్యంలో పాల్గొన్నటువంటి పుణ్యం. బాబా దక్షిణ ఎందుకు అడుగుతారనేటువంటి క్లారిటీ ఇప్పటికి కూడా చాలామందికి వచ్చి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మనం చేసేటువంటి సత్కార్యం, మనం ధనము ఏ ధర్మకార్యాలకైతే వినియోగిస్తామో ఆ ధర్మకార్యాల్లో వినియోగించినటువంటి ప్రతి పైసా కూడా బాబా లెక్క పెట్టుకుంటాడు. ఈ గురు కథాశ్రవణం అనేటువంటిది మనకు ఎంత గొప్ప పరమార్థాన్ని మనకిస్తుందంటే, మన జీవితంలో మనము ఆయా స్థితుల్లో ఎలా ఉండాలని చెప్పి ఈ గురుకథా శ్రవణం మనకు గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. దక్షిణ అనేటువంటి దాన్ని అనేక మంది దాన్ని డబ్బు రూపంలో చూస్తారు. కాదు, దక్షిణ అనేటువంటిది మనం పరమార్థాన్ని సాధించుకోవడానికి పెట్టేటువంటి పెట్టుబడి లాంటిది. కాబట్టి అటువంటి దాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మనం వినియోగించుకుంటే బాబా ప్రతి దానిని కూడా ఆయన లెక్క రాసి పెట్టుకుంటాడు. కేవలము సద్గురువు మాత్రమే భక్తుణ్ణి సన్మార్గంలో పెడతాడు. సన్మార్గంలోనే కాదు, భక్తుడి మనస్సులో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి ప్రేమను బాబా ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటారో. కలకండ లాంటి కథ 15వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి చోల్కర్ కౌపినేశ్వరాలయంలో దాస్కన్ మహారాజ్ కీర్తనకు హాజరవుతాడు. దాస్కన్ మహారాజ్ ఆ రోజు అనేక మంది మహాత్ముల గురించి కీర్తన చేస్తూ ఉంటాడు. కీర్తన చేస్తూ చేస్తూ మధ్యలో బాబా యొక్క మహత్తు గురించి, గొప్పతనం గురించి ప్రస్తావిస్తారు. ప్రస్తావించినప్పుడు ఆ మహాత్ముల యొక్క కథంతా కూడా ఏది చోల్కర్ చెవులకు ఎక్కదు, మనసుకు ఎక్కదు. కేవలము అక్కడ ఫోటో పెట్టి, ఆ ఫోటో ఆ రోజు దీనికంటే చిన్నది, దాదాపు 4 అంగుళాలు బై 3 అంగుళాలు ఉండేటువంటి ఫోటో. ఆ ఫోటో పైన దృష్టి మరలింది. దృష్టే కాదు, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ సత్పురుషుని గురించి దాస్కన్ మహారాజ్ చెప్పినటువంటి మాటలు హృదయాంతరంలోకి వెళ్ళాయి. తన హృదయంలో భావాలన్నీ కూడా ఆ సత్పురుషుడి వైపు వెళ్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సత్పురుషుడు ఖచ్చితంగా నా జీవితాన్ని తరింపజేస్తాడనేటువంటి కృతనిశ్చయానికి వచ్చాడు. ఊకే ఆషామాషిగా చోల్కర్ బాబా పటాన్ని చూసి కోరుకోలేదు. బాబా యొక్క మహిమ విని, ఆ బాబా యొక్క రూపాన్ని చూసి నిశ్చింతకొచ్చాడు. ఖచ్చితంగా నాకు ఈయన నా కుటుంబాన్ని గట్టున వేస్తాడు అనేటువంటి. బాబా, నేను పరీక్ష రాస్తున్నాను, శాశ్వతమైనటువంటి ఉద్యోగం వస్తే నేను షిరిడీకి వచ్చి కలకండ పంచుతాను అనేటువంటి వాగ్దానాన్ని బాబాకు చేస్తాడు. బాబా అమాయకమైనటువంటి భక్తుడి యొక్క మనస్సును గ్రహించి ఆయన కోరికను ఎంత త్వరగా తీరుస్తారో చూడండి. అసలు అంతకుముందు బాబా అంటే చోల్కర్కి తెలియదు. ఏ రోజు షిరిడీకి వెళ్ళలేదు, కనీసం బాబాకు ఏ రోజు నమస్కారం చేయలేదు, ఏ రోజు ఒక అరటి పండు పెట్టలేదు, కనీసం పటిక బెల్లం కూడా పెట్టలేదు. ఆ చిత్రపటమే వాళ్ళ ఇంట్లో లేదు, ఆ రూపాన్ని చూడడమే తొలిసారి. అయినా సరే ఆ మొదటిసారి చూసినటువంటి ఆ చిత్రపటంలో ఉన్నటువంటి సత్పురుషుడు హృదయంలో ముద్రించకపోయాడు చోల్కర్కు. ఉద్యోగం వచ్చింది, షిరిడీ వెళ్ళడానికి అప్పటికప్పుడు డబ్బు లేదు. దానికోసం కుటుంబం అంతా కూడా చక్కెర వేసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం మానేసి ఆ మిగిలిన డబ్బుతోటి షిరిడీకి వెళ్తాడు. వెళ్ళి కలకండ పంచుతాడు. అప్పుడు బాబా అంటాడు, నీ మొక్కు తీరింది, నీ కలకండ నాకు అందింది, ఇక నీ జీవితం అంతా కూడా కలకండ వలె మధురంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. చోల్కరు కన్నీటి పర్యంతం అవుతాడు. జోగు అడుగుతాడు, ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యావంటే, ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి కౌపినేశ్వరాలయం దగ్గర నేను మొక్కుకున్నటువంటి మొక్కును బాబా గ్రహించాడు. మొక్కును గ్రహించడమే కాదు, నేను మొక్కు తీర్చుకోవడానికి ఏమి త్యాగం చేశానో కూడా వారు గమనించారంటే నా పట్ల ఎంత ప్రేమ వారికి, నా ఒక్కడి పట్ల ఇంత ప్రేమ ఉందని చెప్పి మనస్సు ఉప్పొంగిపోయింది. మనది కూడా చోల్కర్ లాంటి స్థితే. మనం కూడా బాబా మనకి ఏదైనా అనుభవం ఇవ్వగానే బాబా నా కోసమే ఆలోచిస్తున్నాడు అనేటువంటి భావనలో ఉంటాం. అంతేకాదు ఈ గురు కథ కూడా మన కోసమే.
మనొక్కరి కోసమే అనేటువంటి భావన మనందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ గురు కథా శ్రవణం ద్వారా మనం పొందినటువంటి స్వాంతన, మనం పొందినటువంటి ఆనందం దానికి అసలు కొదువే లేదు. ఈ ఆనందానికి ఎప్పుడూ కూడా కొరత లేకుండా చూడమని చెప్పి శ్రీ సద్గురువును మనం వారి పాదాలకు ప్రణమిల్లుతూ ఓం శ్రీ సాయిరాం. అక్షర గుళికల సంజీవనం